రిషబ్ శెట్టి 2022లో హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ అయిన కాంతారా చాప్టర్ షూటింగ్ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మే 6న కేరళకు చెందిన 32 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ చిత్రీకరణ విరామ సమయంలో కొల్లూరు సమీపంలోని సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. ఈ సంఘటన నదీ ప్రాంతంలో సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో జరిగింది. కపిల్ ఈత కోసం వెళ్లాడు, కానీ బలమైన ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయాడు. అగ్నిమాపక శాఖ, స్థానిక అధికారుల నుంచి వచ్చిన రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతాన్ని శోధించి ఆ సాయంత్రం తర్వాత ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కపిల్ కేరళలోని వైకోంలోని మూసితరకు చెందినవాడు. అతని మృతదేహాన్ని కుందాపుర ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనిపై చిత్ర నిర్మాణ బృందం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గత నవంబర్లో జట్కల్లోని ముదూర్లో 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో కూడిన కాంతారా మినీ బస్సు బోల్తా పడి అనేక మందికి గాయాలు తగిలాయి. అంతకుముందు ఊహించిన భారీ వర్షాలు, తుఫానుల కారణంగా ఖరీదైన సినిమా సెట్ కూడా దెబ్బతింది. జనవరిలో అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాల వాడకాన్ని ప్రశ్నించిన గ్రామస్తులపై దాడి చేసిన తర్వాత చిత్ర బృందం విమర్శలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సకలేష్పూర్లోని స్థానిక ఆవాసాలకు సరైన అనుమతి లేకుండా అంతరాయం కలిగించినందుకు అటవీ శాఖ కూడా ఈ బృందంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ చిత్రం చివరి షూటింగ్ దశలో ఉంది. అక్టోబర్ 2, 2025న ఈ సినిమా విడుదల కానుంది.